సార్ ఈ సిరిధాన్యాల్ని ఎవరు ఎంత మోతాదులో అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కూడా తీసుకోవాలా, ఏ మోతాదులో తీసుకోవాలి, అలాగే కూరగాయలతో పాటుగా తీసుకోవాలా, ఎలా అంటారు? మోతాదు అనేది మన చేతుల్లో ఉంది. 2 పిడికిళ్ళు సిరిధాన్యాలు మీరు నానబెట్టి వంట చేసుకుంటే మీకు సరిపోతుంది. అంటే మీ చేతి పిడికిడి మీది, ఎవరి చేతి పిడికిడి. చిన్న పిల్లలు ఉన్నారు 5 మంది మీ ఇంట్లో, వాళ్ళని ఒక్కసారి 2 పిడికిళ్ళు వేయండి అని వేయండి. ఇంకొక మీ నాన్న ఉన్నాడు, ఆయన 2 పిడికిళ్ళు వేయండి. మీ తాతగారు ఉన్నారు, ఆయన 2 పిడికిళ్ళు వేయండి. సో అన్నీ వేసి కొలవండి, దానిలో నానబెట్టండి. అది మీ ఇంటికి కావాల్సిన మోతాదు, పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఏమి ఇబ్బందులు లేవు. అంటే మీరు అంతకంటే ఎక్కువ తినలేరు, తక్కువ అయితే తక్కువ అవుతుంది. తక్కువ తినొచ్చు కానీ ఎక్కువ తినలేరు. ఇది మోతాదు. అంటే కడుపు నిండా తినండి, ఏమి ఇబ్బందులు లేవు. దెర్ ఈజ్ నో వెయింగ్ ఇంత 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 అని ఏం లేదు, కొలమానాలు ఏమి అవసరం లేదు. కడుపు నిండా తినండి, అన్ని ఆకుకూరలు తినండి, వైవిధ్యమైన ఆకుకూరలు తినండి. నాకు మెంతాకు ఇష్టమని మెంతాకు మాత్రమే తినకండి, అన్ని రకాల ఆకుకూరలు రోజుకొకటి మార్చి తినండి. అందరూ తినండి, ఊరగాయలు తినండి, పచ్చళ్ళు చేసుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. అన్ని రకాలైన కూరగాయలు, ఆకుకూరలు, వంట విధానాలు అన్నీ మంచివే, ఏది చెడ్డది కాదు.